గార్డ్ అక్కడ కూడా నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఎక్కువ ఫోర్స్ కావాలి అండ్ నాన్ నక్సలైట్ ఏరియాలో కొంచెం తక్కువ. తర్వాత అబ్జర్వర్, క్యాండిడేట్ సెక్యూరిటీ, కౌంటింగ్ సెంటర్, అగైన్ నక్సలైట్ ఏరియా, నాన్ నక్సలైట్ ఏరియా తేడా ఉంది. లాజో ఆఫీసర్ ఫర్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్ అట్ పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూమ్, రూట్ మొబైల్, పికెట్స్ అంతా కలిపి అనదర్ 56,669. అంటే టోటల్ చూస్తే 2,18,515 ఫోర్స్ కావాలి. సో మనకు ఫోర్స్ వస్తుంది. ఒకటి మన రాష్ట్రంలో ఆల్ అవైలబుల్ ఫోర్స్ సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, హోంగార్డ్ మేము మొబిలైజ్ చేస్తున్నాం. తర్వాత సెంట్రల్ ఫోర్స్ మనకు వస్తుంది. ఆల్రెడీ 100 కంపెనీస్ సెంట్రల్ ఫోర్స్ అది కమిట్ చేయడం జరిగింది. ఇంకా ఫోర్స్ కూడా వస్తుంది. అది కాకుండా మేము వేరే రాష్ట్రానికి కూడా లెటర్ రాస్తాము, రిక్వెస్ట్ చేస్తాం ఫోర్స్ పంపమని. మేము కూడా వేరే రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే అక్కడికి ఫోర్స్ పంపిస్తాం. అదే మాదిరిగా మేము కూడా ఫోర్స్ అడుగుతాం, వాళ్ళు కూడా ఇస్తారండి. అది కాకుండా మన రాష్ట్రంలోనే అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ పోలీస్ మెన్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అక్కడి నుండి కూడా ఫోర్స్ మొబిలైజ్ చేస్తాం. అది మొబిలైజ్ చేసి షార్ట్ ఫాల్ మీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇంకొకటి ఎన్ఫోర్స్మెంట్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ మనకు 121 చెక్ పోస్ట్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా కొన్ని రూట్స్ మనం ఐడెంటిఫై చేసాము. ఆ రూట్స్లో కూడా అడిషనల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీడియా, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా రిక్వెస్ట్ అంటే, మీ నాలెడ్జ్లో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, క్యాష్, ప్రెషస్ మెటల్స్, లిక్కర్, అది ఐడి లిక్కర్ ఉండొచ్చు, ఎన్డీపీఎల్ ఉండొచ్చు, డిపిఎల్ ఉండొచ్చు, తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్, గాంజాయి అనుకోండి. సో అండ్ ఫ్రీబీస్ అంటే క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఆకర్షించడానికి రకరకాల ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే, ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారండి, లేకపోతే స్మగ్లింగ్ చేస్తున్నారండి, లేకపోతే ఒక వేర్ హౌస్ ఉంది, ఒక స్టోర్ హౌస్ ఉంది, అక్కడ డామ్ చేసి పెట్టారండి, ఆ ఐటమ్స్ పెట్టారు అది పంచుకోవడానికి, లేకపోతే క్యాష్ పెట్టారండి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఒకటి సిఓ ఏపీ ఆయన చెప్పినట్టు సి విజిల్ యాప్ ఇమీడియట్గా మనం వీడియో తీసి మనం కంప్లైంట్ చేయాలి. అది కాకుండా త్రూ కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇమీడియట్గా ఇంటిమేట్ చేయాలి. అండ్ ఈ నంబర్స్ ప్రతి సిటిజన్ మన రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలియజేయాలి. సో దట్ మన ఈసీఐ మెయిన్ లక్ష్యం ఈసారి వచ్చేసి కంట్రోల్ ఆఫ్ మసిల్ పవర్, మనీ పవర్ అండ్ ఫేక్ మీడియా న్యూస్. అప్పుడే పర్ఫెక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్ జరుగుతుంది. అది ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్ చేయాలంటే మన అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీడియాకి ఉంది, ఆఫీషియల్స్కి ఉన్నాయి అండ్ ప్రతి ఓటర్కి ఉంది. సో మనం అందరం ఈ కలిసిమెలిసి ఈ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్ మన రాష్ట్రంలో పర్ఫెక్ట్ పోల్స్ జరుగుతాయని నాకు నమ్మకం ఉంది. సో నేను మరొకసారి అందరికీ కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఈరోజు నుంచి ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్కి వస్తుంది. ఎంసీసీ కింద కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. మేజర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు
ఈరోజు మార్నింగ్ కూడా అందరు కలెక్టర్స్ ఎస్పీస్తో వీసీ తీసుకోవడం జరిగింది. సిఎస్ గారు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి విదిన్ 24 అవర్స్, అంటే ఈరోజు విదిన్ 24 అవర్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి ఆల్ పోస్టర్స్, కట్అవుట్స్, హోర్డింగ్స్, బ్యానర్స్, పొలిటికల్ రిలేటెడ్ ఎవ్రీథింగ్